శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయై. రామాదుల రాక దూతల వల్ల తెలిసి ముందు పౌరులు మంగళవాద్యాలతో ఎదురువచ్చి శేషలు చల్లి స్వాగత గీతాలు పాడి ఆనందంగా పురప్రవేశ ఉత్సవం జరిపారు. దశరథుడు మహానందంగా రాజప్రాసాదానికి చేరాడు. అత్తలు ముగ్గురు కోడలను చూసి మురిసి ముచ్చటగా చేరదీసుకొని కుశల ప్రశ్న చేసి కొడుకులతో గృహ ప్రవేశ ఉత్సవం వైభవంగా చేశారు. సర్వమంగళమూర్తులైన భార్యలతో రామాదులు హాయిగా కాలం గడుపుతున్నారు. కొంతకాలం అయ్యాక భరతుడు శత్రుఘ్నునితో కలిసి మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు. ఒకనాడు దశరథుడు ఆలోచించాడు. రాజుగా రాముడు దొరతనం చెల్లించడానికి తగిన లక్షణాలన్నీ ఉన్నవాడు కాబట్టి పట్టం కట్టిని అని బంధ విముక్తుడనవ్వడం మంచిది అని అనుకుని మంత్రులతో ఆలోచించి మంచిదని వారిచే అనిపించుకొని తన పలుకుబడి చెల్లుతున్నంత మేర పల్లెలలో పట్టణాలలో చాటింపు వేయించాడు. రామ పట్టాభిషేకానికి యథాశక్తిగా సంభారాలు తీసుకురావలసిందని మంత్రులు మహానందంగా సర్వం సమాయత్తం చేశారు. రాముని పట్టాభిషేకోత్సవానికి తగినట్టు నేర్పరులైన అలంకారికులు పురం అలంకరించారు. కొడుకు పట్టాభిషేకం. ఆ తల్లి కౌసల్య పొందిన ఆనందం హద్దుమీరిన సముద్రమైంది. అలాగే సుమిత్ర, సీత, లక్ష్మణులు పరమానంద భరితులయ్యారు. కైకేయి దాసి పేరు మందర. పేరుకు తగిన ఆకారం మరుగుజ్జు. దాని చెవిన పడింది రామ పట్టాభిషేక వార్త. మెల్లమెల్లగా కైకేయి వద్దకు వెళ్ళి ఇలాగన్నది. ఓ రాణి, నీ బ్రతుకు అయిపోయింది. నీ కొడుకు ఎంతో దూరంగా తాతగారింట ఉండడం ఇదే మంచి సమయమని మహారాజు రాముడికి అంటే ఆ కౌసల్య కొడుక్కి పట్టాభిషేకం చెయ్యడానికి పూనుకోవడం ఇక చెప్పేదేముంది? డబ్బు, దస్కం, కోట, పేట, వాహనాలు, వైభవాలు అన్నీ రేపటి నుంచి రాముడి అదుపాజ్ఞల్లో ఉంటాయి. నీ బ్రతుకు ఆ సవితి చేతుల్లో ఉంటుంది. ఆ కౌసల్యకి నువ్వు దాసివవుతావు. దాసి మాటలు విని కైకేయి ఒక్క క్షణం ఆలోచించి చికాకుగా అన్నది. ఏమిటి మందర, అంత తొందరగా ముందు వెనక ఆలోచించక అంటున్నావు? చూడు ఏమి చేస్తాను. నా సవితి కొడుకు అడవిలోనూ నా కొడుకు నగరంలోనూ ఉంటారు. కానీ ఆ సమీప ఆసనం మించి చివాలన లేచింది. కొప్పును అలంకరించుకున్న కొత్త పూదండ తీసి త్రెంచివేసి ఒక మూలకి విసిరివేసింది. సరిగంచు క్రొంబట్టు చీర విడిచి మాసిన నూలు చీర కట్టింది. నగలు తీసివేసింది. కటిక నేల మీద వాలింది. నుదుట తెల్లని గుడ్డ బిగించి కట్టుకుంది. ఆ దీపం మార్పివేసి నువ్వు అవతలి గదిలో ఉండవే అంది. మందర దీపాలన్నీ ఆర్పేసి అవతలకు వెళ్ళిపోయింది. భవనం అంతా అంధకార బంధరం. పెద్ద పెద్ద నిట్టూర్పులు విడుస్తూ నేల మీద అటు ఇటు దొర్లుతూ ఉంది. అర్ధరాత్రి అయింది. పట్టాభిషేకానికి సంబంధించిన ఏర్పాట్ల గురువుతో మంత్రులతో ఆలోచించి ఆయా పనులకు తగిన వ్యక్తులను నియోగించి కైకేయికి రామ పట్టాభిషేక వార్త చెప్పాలని దశరథుడు ఆ మేడకి వచ్చాడు. అంతా కటిక చీకటి. దశరథుని హృదయంలో ఉన్న ఆనంద కౌముది అంతరించుకుపోయి విచారాంధకారం కమ్మింది. అల్లనల్లని అడుగులు వేస్తూ పడకగది చేరి ఆరని దీపం ఒకటి చూపగానే నేల మీద వాలి ఉన్న కైకేయిని చూశాడు. వణుకుతున్న చేతులతో అల్లాలి లేవనెత్తి పానపు మీదకి చేర్చాడు. హృదయేశ్వరి, తెల్లవారితే మన రాముని పట్టాభిషేకం గురువులు నిర్ణయించారు. నగరం అంతా అలంకరించి రంగురంగుల దీపాల తోరణాలు కట్టారు. చూడు, నీ మేడ ఒక్క దీపమైనా లేక ఈ కటిక చీకటి ఏమిటో కారణం. అయినా నీ వేషం ఏమిటి ఇంత దయనీయంగా ఉన్నది? అదే కంఠంతోనే అన్నాడు. ముందుకు వెళ్ళి దీపాలు వేశాడు. కైకేయి నాగుపాములాగా బుసలు కొడుతూనే లేచి నిష్ఠూరంగా అంది భర్తతో. అక్రమాలని ప్రసంగం ఎందుకు? మునుపు ఒకప్పుడు దేవాసుర యుద్ధంలో నీకు ప్రాణభిక్ష కలిగించాను. అప్పుడు నాకు 2 వరాలు ఇచ్చావు. అవి ఇప్పుడు నాకు కావాలి. అంతేనా? దానికి ఇంత వికృతి ఎందుకు ప్రియురాలా? ఆనాడు ఇచ్చానో లేదో కానీ ఈ సంతోష సమయంలో కోరుకో గంభీరంగా అన్నాడు దశరథుడు. అవేమిటో విను. తెల్లవారుగానే రాముడు అయోధ్య విడిచి 14 ఏళ్ల వనవాసం చెయ్యాలి. నా కొడుకు భరతుడు పట్టాభిషిక్తుడవ్వాలని కైక అనేసరికి హా అని అరచి దశరథుడు కిందకి పడిపోయాడు. తెల్లవారింది. కైకేయి సుమంత్రుని రాముని వద్దకు పంపింది రాముణ్ణి తీసుకురమ్మని. సుమంత్రుడు వెళ్ళి రాముణ్ణి తీసుకువచ్చాడు. కైకేయి రాముణ్ణి చూసి నిర్దాక్షిణ్యంగా అన్నది. రామ, మీ తండ్రి అభిప్రాయం చెబుతున్నాను, నా మాట కాదిది. నువ్వు ఇప్పుడే అయోధ్యను వదిలి వనవాసివి కావాలి. 14 ఏళ్ళు 12 ఏళ్ళు అన్నదమ్ముల 12 ఏళ్ళు అని ఉన్నది మూలం. ఆలోచించాలి. నేను వాల్మీకి అనుసరించిన 14 ఏళ్ళని రాశానని ఈ రచయిత అంటున్నారు. మంచిదమ్మా అన్నాడు రాముడు. ఇద్దరికీ నమస్కరించాడు.
తల్లి వద్దకు తండ్రి అభిప్రాయంగా పినతల్లి చెప్పింది. చెప్పి అలాగే సుమిత్రకు తెలిపి అడవికి బయలుదేరాడు. ఆ వార్త తెలిసి పౌరులు ఎంత చింతించారో చెప్పనలవి కాదు. లక్ష్మణుడు కైక మీద మండిపడ్డాడు. రాముడు తమ్ముణ్ణి తగిన మాటలతో శాంతింపచేశాడు. రథం వచ్చిందన్నాడు సారథి. అందరికీ నమస్కరించి రాముడు రథం ఎక్కాడు. ఎక్కే ముందు తనకు సంబంధించిన ధనధాన్య వస్తు వాహనాలను స్వేచ్ఛగా యాచకులకు 2 చేతులా పంచిపెట్టాడు. సీత ముగ్గురత్తలకు కన్నీరు కారుస్తూ తెలివి తప్పిపడి ఉన్న మామగారికి నమస్కరించి రాముడి వెంట రథం అధిరోహించింది. గతిమతి తప్పినవాడిలాగా పిచ్చిగా దిక్కులు చూస్తూ ఉన్న అన్న వెంట పోవడానికి ముందు అడుగు వేసిన లక్ష్మణుని చేరదీసుకుని సుమిత్ర, నాయనా లక్ష్మణ, ఈ క్షణం నుంచి రాముణ్ణి దశరథుడుగా, సీతను నన్నుగా, అరణ్యాన్ని అయోధ్యగా భావించు. సీతారాములతో వనవాసానికి వెళ్ళు అని గంభీరంగా అన్నది. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.